హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అప్పుడే తొలి వారం ముగించుకొని రెండో వారంలోకి ఎంట్రీ ఇవ్వడానికి వడివడిగా అడుగులు ముందుకు వేస్తుంది. బిగ్ బాస్ హౌస్లో ఒక వారం ముగిసిపోయింది అంటే ఒకరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావాల్సిందే. నామినేషన్స్ జరగడం, ఎలిమినేషన్ ముగియడం అనేది ఒక ప్రాసెస్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా ఎలిమినేషన్ పూర్తి కాగానే బిగ్ బాస్ బజ్లో పాల్గొనాల్సి ఉంటుంది. బిగ్ బాస్ బజ్లో హౌస్లో తనకైన ఎక్స్పీరియన్స్ను పంచుకొని అలాగే మరిన్ని విషయాలు మొహమాటం లేకుండా చెప్పి బిగ్ బాస్కి గుడ్ బై చెప్పేసి కంటెస్టెంట్స్ అయితే తమ ఇళ్ళకి వెళ్ళిపోతుంటారు. ఇక ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ 9లో తొలి ఎలిమినేషన్ తాజాగా పూర్తి అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 9లో తొలివారం ఎలిమినేషన్లో భాగంగా సృష్టి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఎలిమినేషన్ పూర్తి అయ్యి బయటకు వచ్చిన సృష్టి డైరెక్ట్గా బిగ్ బాస్ బజ్లో పాల్గొన్నది. ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ బజ్కి హోస్ట్గా మాజీ బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్ అయినటువంటి శివన్న అలియాస్ శివాజీ వ్యవహరిస్తున్నాడు. సెన్సేషనల్ నెగిటివ్ షేడ్తో ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శివాజీ దూకుడు మీదున్నాడు. మంగపతి రోల్లో తనదైన విలనిజం చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. శివాజీ ఆన్ ఫైర్ అంటూ ఆన్ ద రికార్డ్ చెప్పేసిన మంగపతి వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అని ఓపెన్ ఆఫర్ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ నిర్వాహకులు ఆ ఫైర్ను హౌస్లోకి దించేశారనే చెప్పాలి. ఫైనల్గా అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ బజ్ హోస్ట్గా ఉన్న శివాజీ ఫస్ట్ ఎలిమినేటెడ్ కంటెస్టెంట్ అయిన సృష్టి వర్మకి వెల్కమ్ తనదైన రీతిలోనే చెప్పాడు. ఏదో ప్రూవ్ చెయ్యాలి అనే కసితో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి చివరకు ఏం చేయకుండానే ఎలిమినేట్ అయ్యి మన బజ్లోకి ఇప్పుడు రాబోతుంది సృష్టి అంటూ గ్రాండ్ వెల్కమ్ అయితే చేశాడు. ఇక ముందుగా శివాజీ మాట్లాడుతూ, సృష్టి, నువ్వు అనుకున్నావా నీ బిగ్ బాస్ జర్నీ మరీ 7 రోజుల్లోనే ముగుస్తుంది అని ప్రశ్నించడంతో, లేదు సార్, నేను ఇంత త్వరగా ఎలిమినేట్ అవుతావు అని అనుకోలేదు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా మనం ఫిల్టర్లెస్గా మాట్లాడుకుందాం అని శివన్న అడిగితే, షూర్ సార్, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా నేను ముక్కుసూటిగానే ఆన్సర్ చేస్తాను అంటూ చెప్పడమైతే జరిగింది. దీంతో శివాజీ మాట్లాడుతూ, నీ ఎలిమినేషన్కి కారణం ఏమై ఉంటుంది అని ప్రశ్నించడంతో, సార్, ఒకటే రీజన్, ఈ వారం నాకు పెద్దగా ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే రాలేదు. దానికి తోడు ఈ వారం పెద్దగా హౌస్లో టాస్కులు కూడా జరిగింది లేదు. ఒకే ఒక టాస్క్ అయితే జరిగింది. అది కూడా నామమాత్రపు కెప్టెన్సీ టాస్క్. ఆ టాస్క్లో కూడా నేను కూడా పోరాడాల్సిన అవసరం లేకుండా పోయింది. నా తరపున రాము పోరాడడంతో రాముకే ఆ క్రెడిట్స్ అయితే దక్కాయి. దీంతో నేను ఎలిమినేట్ అయ్యి ఇలా మీ ముందు కూర్చున్నాను అని చెప్పడంతో శివాజీ కూడా నవ్వుతూ ఎస్ అంటూ చెప్పడంతో అయితే జరిగింది. సో మొత్తంగా అయితే తన ఎలిమినేషన్కి కారణం ఏమిటో కూడా సృష్టి బాగానే అబ్జర్వ్ చేసిందని చెప్పాలి. ఆ తర్వాత హౌస్మేట్స్లో ఒక 5 మంది గురించి అడుగుతాను, టపాటపా ఆన్సర్ చెప్పాలి అంటూ శివాజీ అడగడంతో చెప్పండి అంటూ సృష్టి అయితే చెప్పింది. ముందుగా సంజన గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే, ఆమె ఒక తికమక మనిషి, ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అన్నది ఆమెకు కూడా ఒక అవగాహన అయితే ఉండదు అంటూ హాట్ కామెంట్స్ అయితే చేసింది. ఇక ఆ తర్వాత శ్రీజ, ప్రియాలపై నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తే, ఇద్దరూ అగ్ని పరీక్ష అనే షోలో నిరూపించుకొని బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టారు. కానీ హౌస్లో కొంచెం ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అంటూ నిర్భయంగా నిజాన్ని అయితే బయటపెట్టింది. ఇక ఆ తర్వాత భరణి గురించి నీ అభిప్రాయం ఏమిటి అంటే, భరణి మంచి అనే ముసుగు తొడుగుకొని ఇంట్లో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అంటూ చెప్పడం విశేషం. ఎందుకు అంటే సృష్టి ఉన్న ఈ వారం రోజుల్లో కొంచెం క్లోజ్గా ఉన్నది భరణితో మాత్రమే. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ గురించి అడిగితే, హరీష్ సార్ కొన్నిసార్లు బాగుంటాడు, మరికొన్నిసార్లు టెంపర్ లూజ్ అవుతూ ఉంటాడు. కానీ మరీ దిగజారిపోయి మాట్లాడే రకం అయితే కాదు. అయితే ఆయన మాటలు మాత్రం కొంచెం హట్టింగ్గా ఉంటాయి అంటూ చెప్పింది. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ గురించి అడిగితే, ఇమ్మాన్యుయల్ ఒక మంచి కమెడియన్, అందరితో మంచిగా ఉంటున్నాడు. కానీ ఆయనలోని మరో కోణాన్ని కూడా దాగి ఉంది. అది కూడా బయటకు తీసి గేమ్లో పెడితే ఇమ్మాన్యుయల్ స్టార్ కంటెస్టెంట్ అవ్వడం గ్యారెంటీ అంటూ చెప్పింది. ఇక చివరగా సృష్టి, ఓనర్స్
టెనెంట్స్ అంటూ బిగ్ బాస్ ఒక గేమ్ పెట్టడం వల్లే నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నావు అని నీకు అనిపిస్తుందా అని ప్రశ్నిస్తే అదేం లేదు సార్, అక్కడ హౌస్లో మాకు నిరూపించుకునే స్కోప్ రాలేదు, నేను నిరూపించుకోలేకపోయాను, నాకు ఓట్లు పడలేదు, అందుకే నేను ఈరోజు మీ ముందు కూర్చొని ఉన్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక శివాజీ చివరిగా నీ దృష్టిలో ఈ సీజన్ టాప్ 5లో ఎవరుంటారని అనుకుంటున్నావు సృష్టి అని అడగడంతో నా దృష్టిలో అయితే హరిత హరీష్, తనుజ, ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టి, శ్రీజ టాప్ 5 అంటూ టకటకా చెప్పేసింది. మొత్తంగా సృష్టి బిగ్ బాస్ బజ్ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.